ఒకానొక టైంలో 'బాహుబలి' అంత గొప్ప సినిమానే అసలు అందులో కథ లేదు. అసలు ఆ బిజ్జాలదేవి ఎందుకలా ఉంటారు? అదే విధంగా వాళ్ళిద్దరు కొట్టుకుంటారెందుకు రాజ్యం కోసం అన్నట్టుగా అసలు స్టోరీయే లేనిది అసలు ఇండస్ట్రీ హిట్ ఎలా అయింది అని చెప్పేసి చాలా మంది అప్పట్లో చాలా అంటే చాలా కూతలు కూస్తారు. అవును. కానీ ఆ సినిమా ఎట్టకేలకు ఆ సినిమా ముందుకొచ్చిన తర్వాత అరే ఇది కదరా ఇండియన్ సినిమా అంటే అని అందరూ కూడా హ్మ్. మెచ్చుకునేదాకా పోయింది. అంటే రాజమౌళికి అంటే గొప్ప డైరెక్టర్‌కే తప్పలేదు. ఇంక మా పరిస్థితులు ఏంటి అని ప్రెజెంట్ అయితే బాబీ చెప్తున్నారు. ఏ అవును. అంశం పైన? అయితే 'బాబీ' విషయానికొస్తే ఆయన మంచి మంచి సినిమాలు చేశారు. 'వాల్తేరు వీరయ్య' గావచ్చు, 'జై లవకుశ, లవకుశ' గావచ్చు, 'వెంకీ 'వెంకీ మామ'. మామ' గావచ్చు. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలందరికి గూడా ఒక సినిమా అందిస్తుంది ఎవరంటే ఖచ్చితంగా 'బాబీ' పేరు ముందుగా వినిపిస్తది. సో, ఆయన ఈ సమయంలో మాట్లాడేటప్పుడు రీసెంట్‌గా 'డాకు మహారాజ్' సినిమా గూడా చేశారు బాలయ్య బాబుతోని. అది గూడా మంచి హిట్ అయింది. సో, కొంతమంది అంటే ఖచ్చితంగా ఒక సైడ్ పాజిటివ్ ఉన్నప్పుడు ఇంకో సైడ్ ఖచ్చితంగా నెగటివిటీ ఉంటుంది. సో, దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పిందేందంటే, సో, అంత గొప్ప డైరెక్టర్‌కి ముందుగా 'బాహుబలి' సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. ఇప్పటి వరకు ఆ రికార్డులు కొల్లగొట్టడానికి ఏ సినిమా కూడా రాలేదు. రీసెంట్‌గా 'పుష్ప 2' వచ్చిందంతే. సో, అంత మంచి సినిమాని అందించిన గొప్ప డైరెక్టర్ రాజమౌళికి అట్లాంటి ట్రోలింగ్ తప్పలేదు. ఇంకా నాలాంటి ఒక చిన్న డైరెక్టర్‌కి ఇది తప్పుతుందా అనే విధంగా తను మాత్రం కొన్ని వార్స్ చెప్పాడు. సో, యెస్. ముఖ్యంగా చూసుకుంటే ఆయన జీవితం ఎప్పుడు మలుపు తిరిగిందంటే రవితేజ గారు నటించినటువంటి సినిమా 'బల్పో'. ఆ సినిమాకి కథను అందించాడు. సో, అప్పటి నుంచి ఈయన జీవితం మలుపు తిరిగిందనమాట. సో, అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా ప్రతి డైరెక్షన్ స్టార్ట్ చేసి అంతకుముందు చాలా సినిమాలకి కథలు అందించాడు. సో, కథలు అందించినప్పటికీ 'బలుపు' సినిమాతోని తన లైఫ్ అనేది టర్న్ అయిపోయింది. సో, అప్పటి నుంచి డైరెక్టర్‌గా మొదలుపెట్టాడనమాట. అంటే ఒక సినిమాకి సంబంధించి బాబీ డైరెక్షన్‌లో అంటే ఆయన 'వాల్తేరు వీరయ్య' అంటే బీభత్సం చేశారనమాట. అసలు చిరంజీవి ఇలా కూడా చేస్తారా? ఆయన హ్మ్. యాక్టింగ్ ఈ లెవెల్‌లో ఉంటుందా అని ఈ జనరేషన్ వాళ్ళకి తెలిసే విధంగా తీశారు. అంటే ఒక హీరో లోపల ఆయనకి ఫ్యాన్ అన్నమాట. ఫ్యాన్ బాయ్ అని చెప్పొచ్చు. హ్మ్. ఇంకా నెక్స్ట్ మొన్నొచ్చిన 'డాకు మహారాజ్' కూడా అదొక విధంగా కంపేర్ టు అదర్ 2 మూవీస్ ఇంకా బెటర్‌గానే నడిచిందని అవును. అనుకోవచ్చు. సో, 'గేమ్ చేంజర్‌తో' బెటర్‌గానే ఇంకా దానికి అంటే కథ వల్ల అది ముందుకు వెళ్ళింది. హ్మ్. ఇంకోటేంటంటే ఇటు ఆయన చేసిన 'జై లవకుశ' అయితే అప్పట్లో మంచి హిట్ సంపాదించింది. హ్మ్. బికాజ్ ఎన్టీఆర్ ఇన్ని రకాలుగా చేయగలుగుతారా అన్నట్టుగా. అదే కాకుండా ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు, రైటర్‌గా ఉన్నప్పుడు మాత్రం అటు నాగ చైతన్య గానివ్వండి, రవితేజ గానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే మాక్సిమం సినీ హీరోస్‌లో టాప్ మోస్ట్ హీరోస్ అందరికి ఎవరైతే ఇప్పుడు బాక్స్ ఆఫీస్‌ని బద్దలు కొడుతూ ఉన్నారో వాళ్ళందరితోని హ్మ్. ఆయన అసిస్టెంట్‌గా లేకపోతే ఖచ్చితంగా బ్యాక్‌గ్రౌండ్‌లో ఆయన రైటర్‌గా అయితే ఖచ్చితంగా పనిచేశారు. హ్మ్. సో, ఆయన రైటింగ్ లెవెల్ ఏ లెవెల్‌లో ఉంటుంది, ఆయన డైరెక్షన్ తీస్తే ఇలా ఉంటుంది అని ఎప్పుడైతే మనకి 'జై లవకుశ' గానివ్వండి, లేకపోతే ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన 'డాకు మహారాజ్' అయితే హ్మ్. క్లియర్‌గా అంటే అర్థమైందనుకోవచ్చు. ఆయన డైరెక్షన్‌లో ఒక కొత్తదనం ఉంటుందన్నమాట. యెస్. ఇంతవరకు ఆ హీరోని మనం ఏ విధంగా చూసామో దానికి కొంచెం భిన్నంగా ఈయనలో కూడా ఒక రాక్షసుల్లాంటి యాక్టర్ ఉన్నాడు. దాన్ని బయటికి తీసుకొస్తే ఇంకా అద్భుతాలు సృష్టిస్తారని ఆ ఒక యెస్. హీరో అప్పటి వరకు ఒక లవర్ బాయ్‌గా, ఫ్యాన్ బాయ్‌గా ఉన్నటువంటి ఒక హీరోని వెంటనే ఒక క్రింజ్ క్యారెక్టర్‌కి తీసుకొస్తాడన్నమాట. మనము జూనియర్ ఎన్టీఆర్‌ని 'జయ లవకుశలు' అనుకోవచ్చు, 'డాకు మహారాజులు' కావచ్చు, 'వాల్తేరు వీరయ్య' అంటే ఇట్లా హీరోలందరిని కూడా ఒక నెక్స్ట్ లెవెల్‌లో చూపించడం అనేది ఆయన ప్రత్యేకత అన్నమాట. యెస్. అందుకోసమని ఇప్పుడు ప్రెజెంట్ సీనియర్ హీరోలందరూ కూడా ఈయన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు.